హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఖుషీస్ జాయ్ఫుల్ జర్నీస్. ఈరోజు మీకు ఏం చూపించబోతున్నామో తెలుసా? తెలంగాణ స్టేట్లో ప్రసిద్ధిగాంచిన చాలా పురాతనమైన దేవాలయం అదేనండి, శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలున్నాయి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కొలువు తీరిన పరమశివుడు భక్తుల కోరికలు తీరుస్తూ ఎంతటి అనారోగ్యమైన ఇట్టే మాయం చేసే బోలాశంకరుడిగా, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ప్రసాదించే సంతానేశ్వరుడిగా పేరుగాంచాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రం అని, చెరువుగట్టని, శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయం నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి 6 కిలోమీటర్ల దూరంలోని చెరువుగట్టు గ్రామంలో ఉంది. అయితే ఈ కొండపైకి చేరుకోవడానికి 2 ప్రధాన మార్గాలున్నాయి. ఒకటి నడక ద్వారా వెళ్లే మెట్ల దారి, మరియు వెహికల్లో వెళ్లే చిన్న ఘాట్ రోడ్. ఈ ఘాట్ రోడ్ మధ్యలో పెద్ద శివుని విగ్రహం చాలా అందంగా ఉంటుంది. ఇక హిస్టరీలోకి వెళ్తే, త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించిన 108వ శివలింగాలలో చివరిదైన 108వ లింగమే శ్రీ జడల రామలింగేశ్వర స్వామి శివలింగం. ఈ ప్రదేశంలో పరశురాముడు ఎంతో కాలంగా తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగం పైభాగంపై ఒక దెబ్బ వేశాడు. ఆ తరువాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తాడని చెప్పాడని స్థల పురాణం చెప్తోంది. ఇక లింగంపై గొడ్డలితో దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణం ఏర్పడి ఉండడం వల్ల జడల రామలింగేశ్వర ఆలయంగా పిలుస్తారు. ఇక కొండపైకి వెళ్ళాక కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళగానే మనకు ఎడం వైపు కొలను కనిపిస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. కొలను నుండి పైకి వెళ్ళగానే మీకు కుడి పక్కన దిగువన ఒక కిరాణం మరియు టిఫిన్ సెంటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కొండపైన. ఆ పక్కన తలనీలాలు సమర్పించేందుకు కళ్యాణ కట్ట ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో వెలిసిన స్వామివారి పాదాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడి పాదుకలను మీద పెట్టుకొని సాష్టాంగ నమస్కారం చేస్తే ఎంతటి అనారోగ్యమైన ఇట్టే మాయమవుతుందని కూడా నమ్ముతారు. ఇప్పుడు ప్రధాన ఆలయంలోకి వెళ్దాం రండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే గర్భగుడిలో శివుడు పశ్చిమాభిముఖంగా మనకు దర్శనమిస్తాడు. ఆలయం నుండి బయటికి రాగానే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి 40 రోజులు ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిశాచాల బాధ తప్పుతుందని చెప్తుంటారు. పక్కనే ఎల్లమ్మవారి ఆలయం, గోపాదం, శ్రీ భైరవ స్వామి ఆలయంలు కూడా కనిపిస్తాయి. వెనుక భాగంలో కొంచెం కిందకు నాగదేవత పుట్ట ఉంటుంది. ముఖ్యంగా కొండపై భాగాన 3 గుండ్లుగా పిలువబడే 3 పెద్ద రాతి బండలపై కొలువైన మరో శివలింగం కూడా ఉంది. 3 గుండ్లు ఎక్కితే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గుండ్లపై ఉన్న స్వామివారిని తప్పనిసరిగా దర్శించుకొని క్షీరాభిషేకం చేస్తారు. 2 బండల మధ్య ఉన్న చిన్నపాటి సందులో నుంచి భక్తులు వెళ్లాల్సి ఉంటుంది.
కల్మషం లేకుండా శివనామాన్ని జపిస్తూ వెళ్తే లావుగా ఉన్న వాళ్ళు సైతం ఆ బండల మధ్య నుంచి బయటికి వస్తారని, దుర్బుద్ధితో వచ్చేవారు అందులోనే ఇరుక్కుపోతారని భక్తులు చెప్తారు. కానీ ప్రస్తుతం చాలా మేరకు ఐరన్తో చేసిన మెట్లను ఏర్పాటు చేశారు. దీనికి 10 రూపీస్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మెట్ల ద్వారా వెళ్ళేటప్పుడు ఈ దశలు కొంచెం గమ్మత్తైనవిగా, కష్టంగా కూడా ఉంటాయి. వాటిని ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మహిళలు, పిల్లలు మరియు వృద్ధులతో ఉన్నట్లయితే దయచేసి మరింత జాగ్రత్తగా ఉండండి. మీరు చూస్తున్నారు, ఇదే 3 గుండ్ల పైన ఉన్న శివలింగం. పైన చుట్టూ చూస్తుంటే పొలాలు, చెరువు గట్టు, ఊరు అన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. మంచి వ్యూ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. కొండపై ఉన్న అన్ని దేవాలయాల్లో అన్ని దర్శనాలు పూర్తి చేశాక బయటికి వెళ్లే దారిలో ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం కొనుగోలు చేయడానికి లడ్డూలు, పులిహోర అందుబాటులో ఉంటాయి. ఈ క్షేత్రంలో ప్రతి అమావాస్య ముందు చతుర్దశి రోజున రుద్రహోమం చేయడం ఆనవాయితీ. అమావాస్య రోజున స్వామివారికి 1,00,000 పుష్పార్చన నిర్వహిస్తారు. అందుకే అమావాస్య రోజున ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే సర్వపాపాల దోషాలు తొలగిపోతాయని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. అందువల్లే ప్రతి అమావాస్య రోజున కొండ మొత్తం పైనుండి కింది వరకు పూర్తిగా భక్తులతో నిండిపోతుంది. ఇంకా ప్రతి సోమవారం, కార్తీక మాసం, శివరాత్రి వంటి ప్రత్యేక దినాలలో కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కొండ కింద కొండకి అభిముఖంగా పార్వతీదేవి ఆలయం ఉంది. ఈ విశాలమైన ఆలయ ఆవరణంలో భక్తులు ఉండడానికి కొన్ని చిన్న చిన్న సౌకర్యాలు ఉన్నాయి. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా శివలింగం ఉంటుంది. ఆ పక్కనే అద్దంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. భక్తులు నేరు ఆలయంలోకి ప్రవేశించడానికి లేదు. అందువల్లే అద్దంలో అమ్మవారిని చూసేలా ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులు రైతుల వద్ద నుండి అద్దెకు ఆవులను కొనుగోలు చేసి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. ఇక చివరిగా అమ్మవారి ఆలయం నుండి బయటికి రాగానే ఎంచక్కా షాపింగ్ చేసుకోవచ్చు, లేదంటే చలో ఇంటికి.